గోమాత నమో నమః, 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 గోమాత నమో నమః. తల్లి బిడ్డ నమో నమః. లోకా సమస్త సుఖినో భవంతు. గోమాత నీ బిడ్డతోటి సదా ఆనందంగా ఆరోగ్యంగా ఉండే తల్లి, మాలాంటి వాళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించు. గోమాత దర్శనం చేస్తే మొత్తం ముక్కోడి దేవతలకు చేసినట్టేను పురాణాలు శాస్త్రాలు అన్నీ ఘోషిస్తున్నాయి కదా తల్లి. నిన్ను దర్శించితే చాలు, ముక్కోడి దేవతల్ని మేము పూజించినట్టే, దర్శించినట్టే. సమస్త దేవతలు, సర్వవేదాలు, సర్వశాస్త్రాలు, ముక్కోడి దేవతలు నీ అందే ఉన్నారని నేను విశ్వసించి నమస్కారం చేస్తున్నాను తల్లి. గోమాత పాహిమాం పాహిమాం రక్షమాం. గోమాత మురిసి పచ్చగా నవ్వుతున్నది, అంతా అనురాగమయం. గోమాత నమో నమః, గోమాత నమో నమః, గోమాత నమో నమః, గోమాత నమో నమః. ముక్కోటి దేవతల దర్శనం మీరు నాకు కలిగించినందుకు మీకు శతకోటి కృతజ్ఞత నమస్కారాలు, ధన్యవాద నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను తల్లి. ఈరోజు గురువారం. సాయిమాత పాహిమాం, లలితామాత రక్షమాం. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీ గోమాత్రే నమః. ప్రతిరోజు మీ దర్శన భాగ్యం నాకు కలుగజేస్తున్నందుకు నేను సంతోషంగా మీకు కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తల్లి. మేము అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల, నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. మేము ఇక్కడ బాలాపూర్లో, హైదరాబాదు బాలాపూర్లో ఉన్న పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్కి జూలై 14, 2025 వచ్చి జాయిన్ అయ్యాము. 3 వారాలు అవుతుంది. ఈరోజు 6, 7 ఆగస్టు 7 ఇవాళ గురువారం. రేపు వరలక్ష్మి వ్రతం, 8వ తారీఖు ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇవాళ నాకు డేట్ కరెక్ట్గా గుర్తొచ్చింది. ప్రతిరోజు వచ్చి ఇక్కడ నమస్కారం పెట్టుకోవటం, అరటిపళ్ళు ఉన్నప్పుడు. నిన్న గోమాత తల్లి బొప్పాయి పండు పెట్టాను, తినలేదు, ఎందుకో నచ్చలేదా అమ్మ నీకు? అంతకుముందు పెట్టినప్పుడు తినేశారు ఇద్దరూను. నిన్న సాయంత్రం వచ్చి బొప్పాయి పండు, అరటిపండు లేదు, అందుకని బొప్పాయి పండు పెడితే ఇద్దరూ కూడా తినలేదు తల్లి బిడ్డ కూడా తినలేదు. ఇవాళ నిన్న సాయంత్రం పళ్ళు ఇక్కడ అమ్ముకునే అబ్బాయి వచ్చాడు, అరటిపళ్ళు తీసుకున్నాను గోమాతల కోసమేను. అందుకని ఇవాళ అరటిపళ్ళు ఉన్నాయి తల్లి. వెళ్ళొస్తాను తల్లి. ఇక్కడ మిమ్మల్ని దర్శించుకుని ఈ పార్కులో చెట్లు, ప్రకృతిని అంతాను, గోమాత దర్శనం, ప్రకృతి దర్శనం కూడా అయిపోతుంది నాకు రోజును. ఎంతో ఆనందంగాను ఉత్సాహంగాను ఈ కళ్ళు ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇన్ని అందాలు చూడటానికి భగవంతుడు కళ్ళు చూపు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ప్రతిరోజు ఇలాగే ఆనందంగా నేను ప్రకృతిని ఆస్వాదిస్తూ, గోమాత దర్శనం వల్ల కలిగే ఫలితాలను కూడా తలుచుకుంటూ, ముక్కోడి దేవతల దర్శనాలు చేసుకున్నట్టేని ఇవన్నీ తలుచుకుంటూ నేను ఇక్కడ ఈ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో నేను ఆనందంగా ఉత్సాహంగా జీవితాన్ని గడపటానికి ప్రయత్నం చేస్తున్నాను. 3 నెలల కోసం మేము వచ్చాము. మళ్ళా జూలై 14 అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 15వ తారీఖుకి మాకు 3 నెలలు అయిపోతుంది. అంతలోనే మా వారిది ఆరోగ్యం పూర్తిగా చేకూరాలి, ఆయన బాగాను నడవాలి పూర్వంలాగానే అని నేను కోరుకుంటున్నాను తల్లి. నా మనోవాంఛ నెరవేర్చి మమ్మల్ని మళ్ళా మా ఇంటికి ఆరోగ్యంగా ఆనందంగా మమ్మల్ని పంపించు గోమాత తల్లి. పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంకా నాకు చాలా పరమానందంగా ఉండి వెళ్ళటం లేదు. ఒక రౌండ్ వేసేసి మరీ వెళ్తున్నాను.
ఇక్కడ ఈ చెట్టు చేమ పక్షులు రోజు చూసినా కూడా నాకు చాలా ఆనందంగాను ఇంకా ఇంకా చూడాలని అనిపించేలాగే ఉంటుంది. అందుకని వెళ్ళాలంటేనే నాకు మనసు ఒప్పట్లేదు. ఇది పాత బిల్డింగు, పిపి రెడ్డి బిల్డింగ్. నేను ఫస్ట్ యూట్యూబ్లో చూసింది అదే. మొత్తం టోటల్గా 13 ఏళ్ల క్రితం కట్టిన ఇది పాత బిల్డింగు. పైన ఎక్కడో ఉంటుంది పేరు. ఇది ఇప్పుడు కొత్త బిల్డింగు. దీనికి ఇంటర్నేషనల్ బ్లాక్ అని పేరు పెట్టారు. పిపి రెడ్డి ఇంటర్నేషనల్ బ్లాక్ అని. కొంచెం దగ్గరికి వెళ్ళి తీస్తే ఏమన్నా కనిపిస్తుందేమోను. అది ఇక్కడ మేము ఉంటున్నాము. మాది 2nd ఫ్లోర్లో మాది. ఇక్కడ ఎక్కడో నేమ్ ఉంది. స్ట్రైట్ వెళ్తే ఆ బిల్డింగ్కి. ఇంకా ఇక్కడికి వస్తే నాకు వెళ్ళాలని అనిపించట్లేదు వెంటనే రూమ్లోకి. ఇందులోనే ఈ బిల్డింగ్లోనే మేము 2nd ఫ్లోర్లో ఉంటున్నాము. ఇంకా వచ్చాను కదా, అందుకని తీయాలని అనిపించింది. ఇక్కడికి ఎదురుగుండా కనిపిస్తున్న ఈ పార్కులోకి అందరూ వచ్చి కూర్చుంటారు సాయంత్రం పూట. ఆటలు కానీ పాటలు కానీ ఎవరికి ఏమి వస్తే అది చేసుకోవటం, లేకుంటే వాక్ చేసేవాళ్ళు వాక్ చేయటం, అట్లాగా గడిచిపోతుంది. ఉంటారు అందరూ వచ్చి కూర్చుంటారు. ఆడవాళ్ళే ఇక్కడ ఎక్కువ గ్యాదర్ అవుతారు. నలుగురు కలిసి కొంతమంది కష్టం సుఖం చెప్పుకుంటారు, కొంతమంది ఆటలాడాలని అనుకుంటారు. ఇది మా బిల్డింగు. పిపి రెడ్డి ఇంటర్నేషనల్ బ్లాక్ అని పెట్టారు దీనికి. కొత్త బిల్డింగ్ ఇది. అన్ని ఫెసిలిటీస్ తోటి ఉంటుంది. అందుకని చాలామంది ఇక్కడికి రావటానికి ఇష్టపడుతున్నారు. ఈ గేటు బ్యాక్ సైడ్ అవుతుంది మా బిల్డింగ్కి. అట్లా వెళ్తే ఇవంతా కంప్లీట్, ఎక్కడ చూసినా అంత గ్రీనరీ. అందుకని నాకు ఇక్కడికి వస్తే ఇంకా వెళ్ళాలని అనిపించట్లేదు. అన్నీ ఒకసారి ఒక రౌండ్ వేసేసుకుని చూసుకుని ఈ చెట్లు ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే కనుక ఇంకా చాలా పెద్ద పార్క్ ఇది. మొత్తం 3 ఉన్నాయి. ఇంకా నాకు తెలియని ఏమున్నాయో ఏమో చూడాలి. ఇప్పుడు నేను తిరిగేవైతే 3 పార్కులు. చాలాను ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకని నాకు అదిగో ఎప్పుడు పక్షుల కిలకిలా రావాలు. అందుకని నాకు ఇక్కడికి వచ్చి అన్నీ ఒకసారి ఆస్వాదించాలని ఉంటుంది ప్రకృతిని. ఇంక ఇవాళ కోయళ్ళు కూతులు వినిపించట్లేదు, లేకపోతే ఎప్పుడు అలా కుహో అని కూస్తూనే ఉంటాయి. ఇక్కడేమో 2 బాతులు ఉంటాయి. మనకి ఆస్వాదించాలన్న మనస్సు తాపత్రయం ఉంటేనే ఇవన్నీ మనం చూడగలం. ఇక్కడ బాతుల్ని మరి ఎండగా ఉంది కదా ఇవాళ, ఎక్కడ పెట్టారో ఏమో చిత్రంగా ఉంది. రోజు కనిపిస్తున్నాయి, ఇవాళ లేదు. ఇవన్నీ ఈ గన్నేరు చెట్లు ఇవన్నీ చూసుకుంటూ నేను ఆనందిస్తూ ఉంటాను. ఇక్కడ ఏదోను చూడలేదు, నేను ఎక్కలేదు, చూడాలి. బాతులు లేవు, ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అంటే నీడగా ఉన్న చోట ఎక్కడైనా పెట్టారేమో మరి. ఇదేదో హౌస్ లాగా ఉంది, కుటీరం లాగాను బాగుంది. చూడలేదు నేను. ఇదంతా చూడండి కంప్లీట్ అంతా చెట్లు గ్రీనరీ. ఇదిగో ఇవన్నీ మహా పెద్ద పెద్ద వృక్షాలే, ఇంతంత లావు మానులతోటి ఉన్నాయి. ఇదంతాను ఆయన పిపి రెడ్డి గారు కొనుక్కుని ఇట్లాగా చేసుకున్నారు. ఆయన ఆశయానికి అనుగుణంగాను. అందరికీ ఆశయాలు ఉంటాయి, కానీ అవి నెరవేరేది ఎంతమందికి అని అనుకోవాలి. వారికి 2 అబ్బాయిలు, వారు కూడాను తండ్రి గారి ఆశయాల వెనకాల నడుస్తున్నట్టే ఆ బాటలోనే. ఇది మనకి సినిమాల్లో కనిపిస్తుంది కదా, అంతా వెదురుతోటి చేసినట్టున్నారు. ఇవాళే వచ్చాను నేను, ఇది చూడలేదు. అమ్మో, ఇక్కడ ఈయన గారు ఉన్నారు
కాలభైరవ స్వామి వారు ఉన్నారు. నేను చూడలేదు ముందు, వద్దు, ఎందుకైనా మంచిది దూరంగా వెళ్ళిపోతే. అక్కడ గోడ మీద పిల్లి గారు తిరుగుతున్నారు, మార్జాలం కనిపిస్తుందా? అదిగో అమ్మ తల్లి, నాకేసి చూస్తున్నావా? పిల్లి, కుక్క, ఆవులు. ఇప్పుడు నేను బయటకు వచ్చినందుకు ఎన్నున్నాయో. అందుకనే భగవంతుడిచ్చిన కళ్ళని మనం మంచి చూడటానికి సర్వజీవుల్లోనూ కూడా కాలభైరవ స్వామి అనుకుంటాను. ఇక్కడ కుక్కను చూసినాను. అక్కడ మా అబ్బాయి ఇంట్లో కూడా మాకు అలవాటైపోయింది. ఎప్పుడు చూసినా మా వాళ్ళని చూసి కాశికాపురాదినాథ కాల భైరవం భజే, కాశికాపురాదినాథ కాల భైరవం భజే, కాశికాపురాదినాథ కాల భైరవం భజే అని పాడుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను లంచ్ టైం. ఇది ఇవాళ గురువారం లంచ్ టైము. ఇది చూసి నేను చాలా ముచ్చటగా అనిపించి ఇక్కడికి వచ్చేసాను. ఎండ అయితే బాగాను పేలిపోతుంది. ఇవాళ చాలా ఉంది ఎండ. ఈ వీడియో మరి ఎలా వస్తుందో ఏమో తెలీదు. నేనేమీ సెట్టింగ్స్ అవి ఏమీ సెట్ చేసుకోలేదు. నాకంత శ్రద్ధ కూడా లేదు, తెలుసుకోవటం లేదు. ఇప్పుడు ఎలా వస్తే అలాగా తీసేసుకుంటున్నాను. చూసారా ఈ పచ్చని ప్రకృతి ఎలా ఉంటుందోను, ఎంత మంచిదో మన కళ్ళకి. అక్కడ అదిగో బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. ఇంకా మన ఓపిక, మన ఇష్టం, మన ఆసక్తి. సాయంత్రం అంతాను అందరూ అక్కడ చాలా ఉన్నాయి ఇలా బెంచీలు. వాక్ చేసేవాళ్ళు వాక్ చేస్తారు, కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ వేప చెట్టు కూడా ఉన్నట్టుంది. వేప చెట్టు గాలి ఎంతో మంచిది కదా, చాలా కంప్లీట్ గ్రీనరీ. మరి పూల చెట్లను ఎందుకు పెట్టలేదో ఏమో. అక్కడ నందివర్ధనం, గరుడవర్ధనం కూడా ఉన్నాయి. గరుడవర్ధనం అంటే నందివర్ధనంలో ముద్ద పూలు. మేము నందివర్ధనం అంటాము, తర్వాత గరుడవర్ధనం అన్నది తెలిసింది. అన్నీని కోసేసుకుంటున్నారు, మొగ్గలు కూడా ఉంచట్లేదు. ఆ చెట్టుకి ఏమన్నా ఫోటో తీద్దామంటే ఏమీ ఉండట్లా, ఉత్త చెట్టే. వాక్ వచ్చిన వాళ్ళు, అటెండర్లు, ఇప్పుడు అటెండర్స్ అందరూ కూడా 1:00కి ఇక్కడ సర్వెంట్స్ అందరూ కూడాను కొత్త బిల్డింగ్లోకి వెళ్ళి భోజనాలు చేస్తారు. సర్వెంట్స్ కాదు, అటెండర్స్ ఇక్కడ స్టాఫ్ అందరూను. సర్వెంట్స్ మళ్ళీ వాళ్ళు బయట నుంచే వచ్చి పనిచేస్తారట, అందుకని వాళ్ళ ఫుడ్ వాళ్ళే తెచ్చుకుంటారు, లంచ్ అంతే. లేకుంటే చుట్టుపక్కలేనంట, మల్లాపూరట, ఆ చుట్టుపక్కల ఉన్న వారి ఇళ్ళకి వెళ్ళి భోజనం చేసేసి మళ్ళాను వస్తారట. ఈవినింగ్ మళ్ళీ 5. ఇందాకే అడిగాను జంగమ్మని ఏ టైం అంటే పొద్దున్న 8:30 నుంచి సాయంత్రం. పూలన్నవి ఎక్కడా లేవు. మరి గులాబీ చెట్లు అవి పెంచొచ్చు, మరి ఎందుకు పెట్టలేదో ఏమో. మరి ఊరికే అందరూను ఆడవాళ్ళకి పిచ్చి కదా దేవుడు పెట్టేసుకోవాలని. ఉన్నా కూడా వాటి అందం చూడటానికి ఉండదు, ఇంకా తుంపేస్తారు కదా అని మరి పెట్టలేదో ఏమో. మరి ఇవి ఇంకా చిన్నవేవో కొన్ని చోట్ల ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఇవి ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ హౌస్ని చూస్తే చాలా వెదురుతోటి కట్టారు, చాలా బాగుంది. ఇది మనకి చిన్న పార్కుల్లోనూ షూటింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా, దీనికి ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసి చాలా అందంగా చిత్రీకరించవచ్చు చేసేవాళ్ళు. షూటింగ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు నేను వచ్చింది మిట్ట మధ్యాహ్నం, ఇవాళ బాగా ఎండ ఉంది కాబట్టి కూర్చోవాలంటే కూడాను ఒక్కబెట్టేస్తుంది. గాలి లేదు, అస్సలు గాలి లేదు. ఇప్పుడు వర్షాకాలం మాకు, ఇప్పుడు వర్ష ఋతువు, శ్రావణ మాసం. రేపు వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 8వ తారీఖు. అందరూ కూడాను చక్కగా ఆనందంగా ఉత్సాహంగా చేసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ టైం అన్నమాట నేను ఇలా ఉండటం ఇక్కడ, వేరే ప్లేస్లో అసలు ఎప్పుడూ లేదు. టోటల్గా న్యూ లైఫే, ఇదంతా న్యూ ఎక్స్పీరియన్సేను.
అంతే, చెప్పలేము కదా. ఆ పరమాత్మ నిర్ణయం ఎప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుందో, ఎవరికి ఎప్పుడు ఏ నీళ్లు ప్రాప్తం ఉంటుందో, ఎవరికి సేవలకి దేనికైనా సరే రుణపడి ఉంటారో అవన్నీ తీర్చుకోవటానికి మనం మన జీవితంలో మార్పులు వస్తాయని నేను గాఢంగా నమ్ముతాను. ఇప్పుడు అదే జరుగుతోంది మా జీవితంలోనూ. ఎప్పుడైనా షిరిడి, తిరుపతి అట్లా వెళ్ళటం, 4-5 రోజులు ఉండటం. 4-5 రోజులు ఉండటం కూడా చాలా తక్కువ. నార్త్ టూరు, సౌత్ టూరు అయితే 16-18 రోజులు కూడా మేము తిరిగాము. అది రోజుకొక ఊరు, రోజుకొక హోటలు, ఏం విధమైన మార్పులు లేకుండా ఇలాగ 3 నెలలకి ఈ పిపి రెడ్డి రిటైర్మెంట్ హౌస్కి రావటం, ప్రశాంతమైన జీవితాన్ని గడపటం కోసం. తర్వాత మా ఆరోగ్యాలు, ముఖ్యంగా మా వారి ఆరోగ్యం, ఆయన నడక స్లో అయిపోయిన మూలాన్ని ఫిజికల్ థెరపీ, ప్రశాంతమైన వాతావరణం, మంచి ఫుడ్డు, తర్వాత నాకు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూను కేర్ టేకర్ ఉన్నాడు కాబట్టి నేను ఇట్లాగా రెస్ట్ తీసుకోవటం. బిజీగా హడావిడిగా అయిపోతుంది లైఫ్ అంతాను. అంతే కదా, ఎవరి జీవితాలైనా జీవిత చర్మాంకంలోకి వచ్చేసాము. ఇప్పుడు గడిచిపోతుంది, ఇలా గడిచిపోతే చాలు అంతే అని ఆ భగవంతుడికి నేను కృతజ్ఞత నమస్కారాలు తెలియచేసుకుంటూ గడిపేస్తున్నాను. ఎంతో అదృష్టం అంతే, ఇప్పటిదాకా జరిగిందంతా జీవితం. ఇక్కడికి వచ్చి పడ్డామంటేనే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడూ లేదు కదా. అందుకనేమో మరి టోటల్గా ఇది ఇంట్లో ఉండి వంట మనిషిని పెట్టుకోవటం, కేర్ టేకర్ని పెట్టుకోవటం, ఫిజికల్ థెరపిస్ట్ని ఇంటికి పిలుచుకోవటం, ఫిజియోథెరపీ ఇంట్లో చేయించుకోవటం అన్నది మొత్తం మారిపోయి ఇక్కడికి రావటం జరిగింది. ఇది యూట్యూబ్ వీడియోల్లో ముందు నేను ఎప్పటి నుంచో చూడటం, ఆ తర్వాత మా అమ్మాయి అబ్బాయి రావటం, వాళ్ళకి నచ్చటం, మొత్తం అందరూ కలిసి 2 సార్లు ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండటం, ఇట్లాగా గడిచిపోయింది. నచ్చి మొత్తం ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ 15వ తారీఖుకి, ఆగస్టు 15కి నెల అవుతుంది. ఇంకా 2 నెలలు. ఈశ్వర పరమేశ్వర అంతా సవ్యంగాను, మాకు అనుకూలంగా, మేము అనుకున్నది అనుకున్నట్టుగాను జరిగేలాగా కరుణించు, కాపాడు విశ్వమాత. కాపాడు రక్షించు. వృక్షరాజమా సుఖీ భవ, వృక్షరాజమా సుఖీ భవ. ఇవేంటో చాలా చిత్రంగా ఉంది. కొబ్బరి చెట్టుకి వస్తాయి ముందు, దాని తర్వాత పుచ్చులు వస్తాయి కదా, అలాగనిపించింది. అంతే, మనం చూడగలిగితే అన్నీ అందంగానే ఉంటాయి. సుఖీ భవ వృక్షరాజమా సుఖీ భవ, వృక్షరాజమా సుఖీ భవ, సుఖీ భవ. థ్యాంక్ యూ టు యూ ఆల్ మై డియర్ ఆల్ వ్యూవర్స్. మీకు కూడా ఈ పచ్చని ప్రకృతిని చూపించాలని చెప్పి నా మనసులో భావాలతో పాటు గోమాత దర్శనం, మార్జాల దర్శనం, కాలభైరవ దర్శనం, ప్రకృతి దర్శనం నాతో పాటు మీకు కూడా చేయించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.